గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ దుబాయ్ వ్లాగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారా? షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మీకు చూసిన ఫీలింగ్ డెఫినెట్లీ వస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ రియలీ చూస్తే డైరెక్ట్ చూస్తే ఇంకా 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 బ్యూటిఫుల్ ఉంది దుబాయ్ అయితే. సో కాకపోతే కెమెరాలో మనం ఎంత బాగా చూపించడానికి ట్రై చేసినా ఆ బ్యూటీని ఎప్పుడైనా ఓన్లీ దుబాయ్ అనే కాదు ఏదైనా సరే మన కళ్ళతో చూస్తేనే అది ఎక్కువ ఫీల్ ఉంటుంది. అది ఆబ్వియస్ అనమాట. బట్ అందరం చూడలేము, అన్ని ప్లేసెస్కి వెళ్ళలేము కాబట్టే కదా ఇలా వీడియోస్లో అన్ని షేర్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాము. సో అలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పటికైనా మనం వెళ్ళాలి అనేది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఈరోజు అమెజాన్ నుండి కొన్ని శారీస్ని తీసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను. సో అమెజాన్లో శారీస్ నేను ఇది సెకండ్ టైం అనుకుంటా అంతే ట్రై చేయడం. ఎక్కువ శారీస్ ఎక్కువ తీసుకుంటూ ఉండను అనమాట అమెజాన్లో. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఇలా తీసుకుంటా ఉంటాను కదా ఆబ్వియస్లీ. సో అందుకని ఎక్కువ అమెజాన్లో ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా రోజులు గుర్తొచ్చింది. అండ్ నాకు కొంచెం సింపుల్ లైక్ లైట్ వెయిట్ శారీస్ కావాలి అని అనిపించి తీసుకున్నాను మెయిన్గా. అప్పుడు చూస్తే నాకు అనిపించాయి. సో కొన్ని క్యూట్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ శారీ అయితే ఇదండి. కొంచెం ఈ ఏమంటారు ఈ జార్జెట్స్ ఈ షిఫాన్స్ ఉంటాయి చూసారా, ఆ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నాను. మాత్రం నాకు వచ్చిన తర్వాత చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ అయితే ఈ శారీ చూడగానే వ్యాలంటైన్స్ డే చాలా బాగుంటది కదా అన్నట్టు అనిపించింది. కాంబినేషన్ అలాగే ఉంది, దీని మీద వచ్చిన ప్రింట్ కూడా అలాగే ఉంది కదా. సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. చాలా నీట్గా ఉంది శారీ మొత్తం కూడా. ఇలాగే ఇలా హార్ట్స్ వచ్చాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా లేస్ ప్యాటర్న్లో వచ్చింది. పక్కన వేసుకుని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. శారీస్ కదా వేసుకుంటానా లేదా తెలియదు కానీ వేసుకోవడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో ఇలా పైపింగ్ వచ్చింది, లేస్ కాదు ఇది, పైపింగ్ లాగా వచ్చింది ఇదంతా కూడా. సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండింది. చూసారు కదా మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ అండి, ఇది ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ. అంటే థ్రెడ్ వర్క్తో వచ్చింది, థ్రెడ్తో వచ్చింది అనమాట ఈ హార్ట్స్ అన్ని కూడా, ప్రింట్ కాదు. అందుకే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. డైరెక్ట్ ఇంకా బ్యూటిఫుల్ ఉంది శారీ. కట్టుకుంటే మీకు ఆ లుక్ అనేది తెలుస్తుంది. వేసుకుని చూపిస్తాను మీకు పక్కన చూడండి. సో అలా ఉంటుందన్నమాట. శారీ అంతా కూడా ఓవరాల్గా ఇలాగే ఉంది. అండ్ ఇంకొకటి మీకు మెయిన్గా ఏం చెప్పాలంటే ఇది రెడీ టు వేర్ శారీ అండి. ఇలా వస్తుంది. సో రెడీ టు వేర్ శారీ ఇంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి హ్యాపీగా కట్టేసుకోవచ్చు మనం. ఇలా ఉంటుంది, ఇలా వస్తాయి. ఇదివరకు ఏమంటారు లెహెంగాస్కి ఇవి ఉండేవి కదా, అట్లా మనం డైరెక్ట్ ఇది పెట్టేసుకుంటాం, కట్టేసుకుంటాం. దీనికి స్టెప్స్లా రావన్నమాట, ఇలా సింగిల్ స్టెప్ లాగే వస్తుంది. మీకు కావాలనుకుంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు. సో సింగిల్ లాగా వస్తుంది, మనం సింగిల్లా వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలా రెడీ టు వేర్ శారీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా కుచ్చుళ్ళు కూడా వచ్చేస్తాయి అనమాట ఇలాగా కింద. సో మనం మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో శారీ కట్టుకొని వాళ్ళకి కూడా బాగుంటుంది. ట్రెండీగా ఉంది మెయిన్ ఈ శారీ, చాలా చూడడానికి ట్రెండీగా ఉంది. అండ్ కట్టుకోవడానికి కూడా మనం టక్కుమని కట్టేసుకోవచ్చు కాబట్టి ఈజీగా ఉంటుంది. యూజ్ చేయడానికి కూడా బాగుంది అనిపించింది, చూడడానికి కూడా క్యూట్ ఉంది. అండ్ దానికి బ్లౌజ్ కూడా సేమ్ పీస్ వచ్చిందనమాట బ్లౌజ్. సో మీరు కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇది నెక్స్ట్ శారీ. నాకు ఇలాగా ఫ్లోరల్ ప్రింట్స్ ఇష్టం అనమాట. నాకు మెయిన్ నాకు ఏమైనా శారీస్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో ఫ్లోరల్ ప్రింట్స్ బాగా నచ్చుతాయి. ఇవి కొన్ని రోజులు కట్టుకున్న తర్వాత కావాలంటే డ్రెస్సెస్లా చేసేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తాయి తెలుసా. ఫుల్ స్లీవ్స్ పెట్టేసి అంబ్రెల్లా ఫ్యాబ్రిక్. నాకు ఈ మధ్య ఏంటో అలాగే యూజ్ ఎలా చేయాలి, ఫ్యాబ్రిక్స్ ఎలా తీసుకోవాలి, లేదంటే ఎక్కడైనా బయట వేరే డ్రెస్ చూస్తున్నాను అనుకోండి, డ్రెస్ కానీ ఏదైనా శారీ కానీ డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అంటే మనం దీన్ని చేయగలమా, మనం ఫ్యాబ్రిక్ తీసుకుని సేమ్ లుక్ క్రియేట్ చేయగలమా, అలా ఆలోచన వస్తుంది. అంటే మనం యాక్చువల్లీ అందరికీ చెప్పచ్చు ఇంకా తక్కువ కాస్ట్లో చేయగలుగుతామా, సిమిలర్ అట్లీస్ట్ సేమ్ లుక్ కాకపోయినా సిమిలర్ లుక్ చేయగలుగుతామా, ఇవే థాట్స్ అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళినా అదే ఆలోచిస్తున్నాను. సో అట్లా అయిపోయింది. అండ్ సో అదే ఇది చూస్తే అదే గుర్తొచ్చింది నాకు, ఫ్లోరల్ ప్రింట్ కదా. సో మనకి తర్వాత కొన్ని డేస్ తర్వాత బోర్ కొట్టి వేసుకోవాలనిపించకపోతే శారీ లాగా దీన్ని డ్రెస్లా చేసేసుకోవచ్చు హ్యాపీగా. మంచిగా గేర్ వస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి, హ్యాపీగా పేర్ చేసేసేయచ్చు. దీనికి ఇలా లేస్ వచ్చిందనమాట మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్. బ్లాక్ ఇది, బ్లాక్ బ్లూ కాదు. సో ఇలా వస్తుంది. ఇది రెడీ టు వేర్ శారీ కాదు, ఇది నార్మల్ శారీ. అండ్ దీనికి బ్లౌజ్ ఇది వచ్చింది. సో సేమ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు, లేదు అని అంటే ప్లెయిన్ బ్లౌజెస్ కానీ క్రాప్ టాప్స్తో కానీ ఏదైనా మీ దగ్గర ఆల్రెడీ బ్లాక్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అందరూ పెట్టుకుంటారు అనుకుంటున్నా, అలా బ్లాక్ బ్లౌజ్ కూడా పేరప్ చేసేయచ్చు. కాంట్రాస్ట్ వెళ్ళాలనుకుంటే ఇలా రెడ్తో కూడా పేరప్ చేసేసేయచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ. అండ్ శారీకి మొత్తం కూడా ఇలా లేస్ వచ్చింది కదా, ఇలా పైన కింద కూడా వచ్చిందండి లేస్, ఇట్లా వచ్చింది.
పైన కింద కూడా లేస్ వచ్చింది, ఇంకంతే. సో శారీస్ ఎంతకంటే ఏం చూపిస్తాం చెప్పండి. సో క్లాత్ అయితే చాలా బాగుంది, అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. జార్జెట్ అనమాట, అది చాలా కంఫర్టబుల్గా ఉంది. వేసుకోవడానికి, కట్టుకోవడానికి, ఏదైనా ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది నెక్స్ట్ శారీ. అండ్ నెక్స్ట్ ఇది అన్నీ ఇలాంటివే చూపిస్తున్నాను. నేను మెయిన్గా అమెజాన్లో తీసుకోవాలి అని అనుకుంటే ఇట్లాంటివే తీసుకుంటాను. అంటే నార్మల్లీ ఉంటాయి కానీ పట్టు ఆ టైప్లో ఉండవు కదా, కొంచెం వర్క్ శారీస్ అవి కూడా ఉంటాయి. మీకు కావాలంటే ట్రెండీ శారీస్ అన్నీ ఉంటాయి అమెజాన్లో. బట్ నేను ఎక్కువ తీసుకునేవి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే తీసుకుంటాను ఎక్కువ. ఇది కూడా రెడీ టు వేర్ శారీ అండి. ఇలాగా సేమ్ ఇందాక చూపించాను కదా, ఇలా వస్తుంది. మీరు లాక్ చేసేసుకోవడం, పెట్టేసుకోవడం. సో హ్యాపీగా రాని వాళ్ళు కూడా, అంటే మనకి కట్టుకోవడం రాదు, కింద ప్లీట్స్ రావు అన్న వాళ్ళు కూడా హ్యాపీ కట్టేసుకోవచ్చు. ఇవి బేబీ పింక్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ వచ్చింది, సేమ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ వచ్చింది. అండ్ ఇదిగోండి ఇట్లా వస్తుంది. అండ్ కుచ్చిళ్ళు ఇవ్వండి, కింద ప్లీట్స్ ఇలా వస్తాయి. నాకైతే యాక్చువల్లీ నాకు రెడీ టు వేర్ శారీస్ కంటే ఈ ఫ్యాబ్రిక్లో జనరల్ శారీస్ ఎక్కువ నచ్చుతాయి. ఎందుకంటే అలాగ కట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది కాబట్టి బాగానే అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ దీనికి ప్లీట్స్, కింద ప్లీట్స్ ఇలా వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 ప్లీట్స్, 8 ప్లీట్సే వచ్చాయి. 8 ప్లీట్స్. సో బాగా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉందండి. చిన్న చిన్న అకేషన్స్కి కూడా ఇప్పుడు అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ శారీస్ని. సో మీకు నచ్చినట్టు బ్లౌజ్ లుక్ మారిపోద్ది బ్లౌజ్ వల్ల. బ్లౌజ్తో కొంచెం డిఫరెంట్ బ్లౌజెస్తో, లేకపోతే ఏదైనా కొంచెం డిఫరెంట్ క్రాప్ టాప్స్తో, ఫుల్ స్లీవ్స్ క్రాప్ టాప్స్తో అలా పేర్ చేసినా కూడా ఇంకా లుక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట, కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది. సో ఇది రెడీ టు వేర్ శారీ ఇలా వచ్చింది. సేమ్ ఇందాక చూపించాను కదా, మనకి ఇటు సైడ్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వేసేసుకోవాలంతే. మనకి స్టెప్స్ పెట్టుకోవాలంటే మనకు పెట్టుకోవాలి. వీళ్ళు రెడీ టు వేర్ లాగా ఇవ్వరు స్టెప్స్ని, ఏ శారీస్ అయినా అంతే. సో అట్లా అవి కూడా వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లీట్సే కొంచెం పెట్టుకోవడానికి కష్టం అనే ఫీలింగ్ ఉంటుంది నాకు మెయిన్. ఇక్కడ కింద కూడా అనుకోండి, ఇక్కడ కూడా ఇచ్చేస్తే ఇంకా ఈజీ కదా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మనం సింగిల్లా వేసుకోవాలంటే వేసుకోలేము, ఆల్రెడీ స్టెప్స్ ఇచ్చేస్తే. సో అందుకని మేబీ ఇలా ఇస్తారనుకుంటే, ఇలా కావాలంటే మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాము. ఇది నెక్స్ట్ శారీ. ఇది నా ఫేవరెట్ శారీ. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ మెయిన్గా నాకు వెబ్సైట్లో నేను పక్కన యాడ్ చేస్తా. వెబ్సైట్లో చూసినప్పుడు బ్లౌజ్ ఫుల్ స్లీవ్స్తో, సేమ్ ఫ్యాబ్రిక్తో, సేమ్ మెటీరియల్తో బ్లౌజ్ వచ్చింది. అది ఫుల్ స్లీవ్స్లో కుట్టించుకుని ఉన్నారనమాట మోడల్. సో అది చూసి నాకు బాగా నచ్చింది. మిగతా వాటికి క్రాప్ టాప్స్ లాగా వేసేసిన, దీనికి మాత్రం అలాగే చేద్దాం అనుకుంటున్నా. సేమ్ ఇందాక నేను మీకు బ్లాక్ శారీ చూపించాను కదా, అదే ప్యాటర్న్లో వస్తుంది ఇది కూడా. ఇది రెడీ టు వేర్ శారీ కాదు, నార్మల్ శారీయే. ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చిందనమాట. ఇలా వెనకాల స్టిచ్చింగ్ చేసేసి ఉన్నాయండి, అంటే చిన్నగా వచ్చిందేమో అనుకుంటారేమో. ఇలా వస్తుంది బ్లౌజ్. సో ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా పెట్టి స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ లాగా బాగుందన్నమాట. చుడీ స్లీవ్స్ వస్తాయి కదా, అలా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది శారీ నాకు. సో చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. క్రీమ్ షేడ్లో ఉందన్నమాట, కొంచెం వైట్ క్రీమ్ షేడ్ అనొచ్చు, హాఫ్ వైట్ లా వచ్చింది. దీని మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో వైట్ మీద ఈ పింక్ ప్రింట్ అంతా రావడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ గ్రీన్ లేస్తో హైలైట్ చేశారు ఇలాగా. లేస్ సేమ్ ఇందాక చూపించినట్టే ఉంది శారీ మొత్తం. సో ఇది కూడా కంఫర్టబుల్ ఉందండి, చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో హ్యాపీగా మనం పేర్ చేసేసేయచ్చు. లేదు కాంట్రాస్ట్ వెళ్ళాలనుకుంటే ఇలా గ్రీన్ బ్లౌజ్ కూడా వెళ్ళొచ్చు, ఇంకా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది లుక్. సో అట్లా. సో అదనమాట 4 శారీస్. సో ఇవి అమెజాన్లో తీసుకున్నాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బాయ్.